అందరికి నమస్తే. రాష్ట్ర అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. దానిలో చాలా మందికి పోటీ చేసే అవకాశం దొరుకుతుంది అనుకుంటే కేంద్రం షాక్ ఇచ్చింది. వాళ్ళకు చాలా షాకులు తగిలినాయి. తగిలిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, అసెంబ్లీ సంఖ్య పెంచడం, లేకపోతే పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య పెంచడం, ఆ విషయంలో కేంద్రం వెనుకడుగు వేస్తుంది అనే చర్చ నడుస్తుంది. నిజానికి పార్లమెంట్ సమావేశాలు కూడా 50% కన్నా ఎక్కువైపోయినాయి. ఇక పార్లమెంట్ సమావేశాలలో పెట్టాలి అనేది ప్లాన్. యాక్చువల్గా లాస్ట్ సెషన్ లోనే పెట్టింది, వీగిపోయింది. కానీ ఇక్కడ మన తెలంగాణలో 28 ఎలక్షన్ జరిగేటట్టుంది. 29 రేవంత్ రెడ్డి అంటున్నారు కదా 29 లో జరుగుతుందని. అట్లేమీ కనిపిస్తలేదు. అసలు ఈ నియోజకవర్గాల పునర్విభజన, సేమ్ టైం మహిళా బిల్లు, ఈ రెండు కూడా ఈ ఎలక్షన్స్ కు వచ్చేటట్టు కనిపిస్తలేదు. ఢిల్లీలో జరిగిన జంతర్ మంతర్ దగ్గర జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళన, కేంద్ర మంత్రి రాజీనామా చేయడం, ఇట్లాంటి పరిణామాలు బీజేపీకి దేశవ్యాప్తంగా ఒక వ్యతిరేకత స్టార్ట్ కావడం, ఇవన్నీ అంచనా వేసుకుంటున్నారంట వాళ్ళు. ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. మనకందరికి గుర్తుంది కదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు మొన్ననే. అసలు కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాలు ఎన్ని పెరుగుతావో, ఏ కాన్స్టిట్యున్సీలు పెరుగుతాయో, అసలు ఏం జరుగుతుందో, ఎలక్షన్ ఎప్పుడు జరుగుతుందో ఏమి లేకుండానే అసలు సర్వేలు ఎట్లా వస్తున్నాయి, ఫలానా వాళ్ళు గెలుస్తారని ఎట్లా చెప్తున్నారు అని రేవంత్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. ఇప్పుడు అదంతా తూచి అనేటట్టు ఉంది. నిజానికి ఈ సెషన్లో, ఈ పార్లమెంట్ సమావేశాలలో ఖచ్చితంగా దేశవ్యాప్తంగా అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. మన దగ్గర కూడా 119 ఉన్న అసెంబ్లీ స్థానాలు 153 పెరుగుతాయి. 17 స్థానాలు ఉన్న పార్లమెంట్ స్థానాలు 26కు పెరుగుతాయి. దాంతోన చాలా మందికి అవకాశం దొరుకుతుందని అనుకున్నారు నిజానికి. కాకపోతే ఇప్పుడు కేంద్రం ఎదుర్కొంటున్న ప్రతికూల పరిణామాలు అంటే దేశవ్యాప్తంగా, ముఖ్యంగా బీజేపీకి ఉత్తర భారతదేశం బాగా ఆయుపట్టు. దక్షిణ భారతదేశంలో బీజేపీ ఒక కర్ణాటకలో తప్ప చెప్పుకోదగ్గ ఎక్కడ కనిపిస్తలేదు. కానీ వాళ్ళ వాళ్ళకి ఎక్కువ స్థానాలు గెలిచేది కూడా ఉత్తర భారతదేశమే. ఉత్తర భారతదేశంలోనే బాగా నెగిటివ్ అయిపోయింది. కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, మొత్తం స్టూడెంట్స్ 1,00,000 పైన ఆ జంతర్ మంతర్ దగ్గర జరిగిన ధర్నాలో పార్టిసిపేట్ చేసిండ్రు. వాళ్ళంతా ఉత్తర భారతదేశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. మన దక్షిణ భారతదేశంకి వెళ్ళి ఉన్న చాలా తక్కువ మంది. కానీ అసలు ఆ ఉద్యమం అక్కడి నుంచి మహారాష్ట్ర, అభిజిత్ దీప్కే మహారాష్ట్ర అయినా సరే ఉత్తర భారతదేశం నుంచి ఎక్కువ స్పందన వచ్చింది. అసలు ఇప్పటికి కూడా పోలేదు అదంతా కూడా. దాంతో వాళ్ళు వెనుకడుగు వేస్తున్నట్టు కనిపిస్తుంది. నిజానికి ఈ పార్లమెంట్ సెషన్ లోనే ఈ బిల్లు పెట్టాలని, దీనికి సంపూర్ణమైన మద్దతు రావాలని ఆల్రెడీ వెస్ట్ బెంగాల్ తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలందరినీ చీల్చి వాళ్ళను ఒక పార్టీలో చేర్చి బీజేపీకి అనుబంధంగా కొనసాగుతున్నారు. ఇంకో పక్క మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి కొద్దిమంది ఎంపీలు పోయి ఏక్నాథ్ షిండే గ్రూప్ లో చేరిండ్రు. ఇదంతా కూడా జస్ట్ ఈ 2 బిల్లులు కట్టించనిగనే అనేది చర్చ. అంటే మొత్తం రెడీ అయింది సెంట్రల్. బీజేపీ ఇవన్నీ ఏనికి కారణం ఖచ్చితంగా ఈ పార్లమెంట్ సెషన్ లో ఈ అసెంబ్లీ నియోజకవర్గాలు, పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని ఒక హోప్ తో ఉన్నారు. కానీ వాళ్ళకు అన్ఎక్స్పెక్టెడ్ గా ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన జరగడం, దానికి దేశమంతా మద్దతు రావడం, ఇవన్నీ పరిణామాలతోన బహుశా కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేస్తుందంట. వాళ్ళకు ఉత్తర భారతదేశంలో బాగా నెగిటివ్ వచ్చింది, ఇప్పటి కూడా పోలేదు, ఇప్పటికి ఇంకా నడుస్తుంది. అసలు సెంట్రల్ గవర్నమెంట్ జీర్ణించుకోలేకపోతుంది. అసలు దేశంలో యువత మోడీకి ఎదురు తిరగడం ఏంది, అసలు ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేసే పరిణామాలు రావడం ఏంది, ఇప్పుడు అమిత్ షా కూడా రాజీనామా చేయాలనే డిమాండ్ రావడం ఏంది, ఇదంతా దేశమంతా పాకడం ఏంది, మోడీకి అసలు ఎదురేలేదు అన్న దగ్గర అసలు దేశంలో యువత ఎదురు తిరగడం ఏంది, దాంతో వాళ్ళంతా పరిశాన్ అయిపోయింది. పరిశాన్ అయిపోయి లాస్ట్ కి ఈ సెషన్ లో కూడా ఈ పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరపొద్దు, ఆ బిల్లు పెట్టొద్దు, ఏదో కొన్ని బిల్స్ ఉన్నాయంటే ఆ బిల్స్ పెట్టుకొని పార్లమెంట్ సెషన్ కూడా క్లోజ్ చేసే అవకాశం ఉంది. ఢిల్లీలో రిపోర్టర్లు మాట్లాడుతున్నారు, ఢిల్లీలో సోర్సెస్ కూడా అవే చెప్తున్నాయి ఈ సెషన్ లో కూడా ఉండదని. ఈ సెషన్ లో కనుక లేకపోతే నెక్స్ట్ ఎలక్షన్స్ లో బహుశా అది ఉండకపోవచ్చు. ముఖ్యంగా మన తెలంగాణ గురించి మాట్లాడుకుంటే తెలంగాణలో 153 అసెంబ్లీ నియోజకవర్గాలు కావాలి, 26 పార్లమెంటు స్థానాలు కావాలి. కానీ అది కుదరలేదు. ఒకవేళ అసెంబ్లీ పార్లమెంటు పునర్విభజన జరిగితే నియోజకవర్గాలు మొత్తం అక్కడ ఎక్కువ పెరుగుతాయి నార్త్ లో. కానీ అది బీజేపీకి లాభదాయకం కాదు, బీజేపీకి నష్టం చేకూరుస్తుంది. బీజేపీకి లాభం లేని ఏం పని చేయరు కదా వాళ్ళు. అది బీజేపీకి నష్టం ఎక్కువ. కాన్స్టిట్యున్సీలు పెరిగితే ఇంత ఆందోళన పెరిగి అది ఇంకా తీవ్రంగా మారి ఇంకా నష్టం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ఫైల్ ను ప్రస్తుతానికి పక్కన పెట్టాలనుకుంటున్నారు. ఒకవేళ నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ లో కనుక పెడితే అది అప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఎలక్షన్స్ నాటికి అది అవుతుందని కూడా గ్యారెంటీ లేదు. ఎందుకంటే ఇప్పుడు కనుక బిల్లు పెడితే అది ఎప్పుడో 2027 డిసెంబర్, ఎప్పుడుకో 2028 డిసెంబర్ నాటికి పూర్తయితే ఎప్పుడో 2029 పార్లమెంట్ ఎలక్షన్, తర్వాత మన తెలంగాణది కూడా ఎప్పుడో ఏ జనవరో ఫిబ్రవరో జరుగుతుందని ఊహ ఉండే, అదంతా పోయింది.
ఇంకోటి ఏంటంటే ఈడ ఉన్న రాజకీయ పార్టీల పరిస్థితి ఏంటంటే తెలంగాణలో ఉన్న రాజకీయ పార్టీలు బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా వీళ్ళిద్దరూ ఖచ్చితంగా పునర్విభజన జరుగుతుంది అనే వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ పార్టీ లీడర్లకు. బీజేపీ సప్లై చేస్తలేరు. బీజేపీ ఒక్క ఎంపీ కేంద్ర మంత్రులు కూడా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని ఇప్పటిదాకా ఈడ మాట్లాడలేదు. వాళ్ళకు డౌట్ అన్నమాట. ఇది అవుతుందో కాదో తెలియదు. మనం మాట్లాడితే పక్క అయితేట్లయితుందని మాట్లాడాలి అనేది బీజేపీ వాళ్ళు కూడా క్లారిటీ లేక వాళ్ళు మాట్లాడలేదు. కానీ ఈ మధ్య రేవంత్ రెడ్డి మాట్లాడింది కదా, అసలు సర్వేలే తప్పు, అసలు రాష్ట్రంలో పునర్విభజన జరుగుతుంది, ఇవన్నీ కాన్స్టిట్యున్సీలు మారిపోతాయి, అసలు ఎవరెక్కడ పోటీ చేస్తారో తెలియదు. నిజానికి ఇక్కడ చాలా మంది స్తబ్దుగా ఉన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఉన్నారా, ఎమ్మెల్యేలు కాన్స్టిట్యున్సీ ఎక్కడ విడిపోయి ఎక్కడెక్కడ భాగాలు పోతుందో అని డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ తిరిగే విషయంలో కానీ తిరుగుతలేరు. చూద్దాం ఏమవుతుందో, మళ్ళీ మనం అంతా డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత ఆ కాన్స్టిట్యున్సీ సగానికి సగం చేరిపోయి వేరే దగ్గర పోయింది అనుకో, ఆ డబ్బులు వేస్ట్ అవుతాయి కదా. మళ్ళీ ఆ జనానికి ఈ జనానికి మనం ఎందుకు తినబెట్టాలి? ఇప్పుడు చూడంగానే అసలు ఏ అసెంబ్లీ స్థానం ఎక్కడ పోతుందో అప్పుడు మనం షిఫ్ట్ అయిదాం, అప్పుడు మనం చూసుకుందాం. ఒక ఎమ్మెల్యేలే కాదు, ఆశావాహులు కూడా, అన్ని పార్టీలో ఉన్న ఆశావాహులు కాన్స్టిట్యున్సీలు అటు ఇటు మారుతాయి కదా ఖచ్చితంగా. కాబట్టి మనం ఎక్కడ పని చేసుకోవాలనే విషయంలో క్లారిటీ లేదు, అంత కన్ఫ్యూజన్ లో ఉన్నారు. ఎమ్మెల్యేలు ఆశావాహులు మొత్తం కన్ఫ్యూజన్ అయిపోయి లాస్ట్కి ఎవరు ఎక్కడ పని చేస్తలేరు. డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో అయితే ఆచితూచి ఖర్చు పెడుతున్నారు. ఎందుకంటే అనవసరంగా వేస్ట్ అవుతాయి. మనం ఏ కాన్స్టిట్యున్సీ అనేది ఇప్పుడు ఏం డిసైడ్ చేసుకోలేము. ఈ పునర్విభజన జరిగితేనే ఒక సంవత్సరం తర్వాత క్లారిటీ రావచ్చు. ఎప్పుడో 2027 ఎన్నికలు ఏమైనా క్లారిటీ వస్తుందేమో, అప్పుడు మనం ఏ కాన్స్టిట్యున్సీ పని చేసుకుందాం, ఇప్పటి నుంచే వర్క్ చేయొద్దని చాలా మంది పోటీ చేయాలనుకున్న వాళ్ళందరూ కూడా అసలు స్తబ్దుగా ఉండిపోయినారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ అసలు ఈ బిల్లు పెట్టకూడదు, ఈ బిల్లు పెట్టే అవకాశాలు కనిపిస్తలేవు, ఈ బిల్లు పెట్టడం వల్ల ఇప్పుడు లాభం లేదు అని వాళ్ళలో జరిగిన చర్చ, ఇదంతా చూసిన తర్వాత మరి వాళ్ళ పరిస్థితి ఏందో తెలియదు. నిజానికి ఇప్పుడు కాంగ్రెస్ లో చాలా మంది ఆశవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ఉన్నారు. బీఆర్ఎస్ నుంచి పోయిన వాళ్ళు 10 మంది ఎమ్మెల్యే 9 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. లేకపోతే ఇంకా ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వాళ్ళందరికీ రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు, పునర్విభజన జరుగుతుంది, మీకు అందరికీ అవకాశం దొరుకుతుంది, మీకు అందరికీ ఉన్న వాళ్ళు కూడా పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళకు కూడా మీరేం టెన్షన్ పడొద్దు. ఇప్పుడు ఈ 9 మంది ఎమ్మెల్యేలు చేరిన దగ్గర కూడా మీరేం టెన్షన్ పడొద్దు, మీ కాన్స్టిట్యున్సీ మీకు వస్తుంది, వాళ్ళ కాన్స్టిట్యున్సీ వాళ్ళకి వస్తుంది అని అసలు రేవంత్ రెడ్డి కూడా ప్లాన్ చేసుకున్నాడు. నేను కొడంగల్లో కొడంగల్ తిరుపతి పోటీ చేస్తాడు, కొడంగల్ 2 ముక్కలు అవుతుంది, ఇంకో ముక్క ఇంకెవరు మా అనుచరునికి ఇస్తా, ఇక్కడ వస్తే కలవకుర్తి 2 ముక్కలు అవుతుంది, నేను వచ్చి కలవకుర్తి ఒక ముక్కకి అమంగల్ ముక్కలో నేను పోటీ చేస్తా. ఇట్లాంటి లెక్కలు రేవంత్ రెడ్డిలో కూడా ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు కూడా, బీఆర్ఎస్ లో కూడా చాలా మంది ఆశ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరికీ కేసీఆర్ కలిసినప్పుడల్లా చెప్తున్నది ఏంటంటే ఖచ్చితంగా పునర్విభజన జరుగుతుంది, మీకు అందరికి అవకాశం దొరుకుతుంది అని. ఇక బీజేపీలోనేమో అసలు ఉన్నదానికి అభ్యర్థులు లేరు కాబట్టి పునర్విభజన జరిగితే గాయంతో ఇంకా ఎక్కువ కష్టాలు వస్తాయి వాళ్ళకి. ఇప్పుడు 119 కాన్స్టిట్యున్సీలకి అభ్యర్థులు లేరు కాబట్టి వాళ్ళకి ఆ టెన్షన్ లేదు. ఈ 2 పార్టీల్లో మాత్రం ఈ గందరగోళం ఉన్నది. ఈ గందరగోళం బహుశా మరి పార్లమెంట్ సెషన్ అయిపోతే ఇంకా ఫుల్ క్లారిటీ వస్తుందేమో. అసలు పోటీ చేయాలనుకున్న ఆశావాళ్ళ పరిస్థితి కూడా తెలియదు. వాళ్ళందరూ చాలా యాక్టివ్ గా పనిచేస్తున్నారు. ఎక్కనో మూలకు కాన్స్టిట్యున్సీ దొరకపోదా మాకు, ఇంకా మహిళా రిజర్వేషన్ జరుగుతుంది, కొంతమంది లీడర్లు వాళ్ళ భార్యలను సిద్ధం చేస్తున్నారు, వాళ్ళ బిడ్డలను సిద్ధం చేస్తున్నారు, మీరు ఖచ్చితంగా పోటీ చేయాల్సి వస్తుందని వాళ్ళని అక్కడక్కడ తిప్పుతున్నారు మెల్లగా. కానీ సిచ్యువేషన్ ఏమో వాళ్ళకి అనిపిస్తలేదు. అసలు ఇదంతా కూడా ఈ జంజీ ఉద్యమంతో వచ్చింది. ఈ ప్రాబ్లం అంతా కూడా జంజీ ఉద్యమంతో వచ్చింది. ఇంకా రాంగ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ పైన ఇంకా వ్యతిరేకతను పెరిగేటట్టుంది. మనం సోషల్ మీడియాలో చూస్తూ వస్తున్నాం కదా. అసలు మోడీ యువతను బుజ్జగించేటట్లు వీడియోలు తీస్తున్నాడు. చర్యలేమో యువత మీద కేసులు పెట్టడము, వాళ్ళని కఠినంగా శిక్షించే ప్రయత్నం చేయడము, వాళ్ళ మీద కఠినమైన సెక్షన్స్ పెట్టడం. యూపీలో ఒక 15 సంవత్సరాల అమ్మాయి పైన కేసు పెట్టింది అక్కడ పోలీసులు. 15 సంవత్సరాల అమ్మాయి పైన. ఆ అమ్మాయి మోడీని క్షమించండి, దేశ ప్రజలకు సారీ చెప్తుందని చెప్పేసి లాస్ట్ వీడియో పెట్టాల్సి వచ్చింది. అది కూడా బీజేపీకి నెగిటివే. వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు అసలు యువత ఎదురు తిరగడం ఏందని. కానీ తప్పదు, రాజకీయ పార్టీలకు యువత ఎదురు తిరుగుతారు, ప్రజలు ఎదురు తిరుగుతారు, ఇవన్నీ జరుగుతాయి. ఇంకా ముందు చాలా జరిగేటట్టుంది. బహుశా సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ ముందు జరిగే పరిణామాలకు భయపడుతున్నట్టుంది. ఇప్పుడు దాకా జరిగింది ఒకటి, ముందు జరగబోయేది ఒకటి. ఆ ముందు జరిగే పరిణామాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి. కానీ ఇప్పుడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలు పెరుగుతలేవు అంటే అసలు ఇక్కడ రాజకీయ పార్టీలు ఎట్లా స్పందిస్తో చూడాలి. అసలు మరి నెక్స్ట్ సెషన్ మళ్ళీ మనకు ఎప్పుడు నెక్స్ట్ బడ్జెట్ సెషన్ ఉంటుందా, బడ్జెట్ సెషన్ కన్నా ముందు ఒక శీతాకాల సమావేశాలు జరుగుతాయి. మరి అప్పుడు పెడితే ఏమైనా టైం బాండింగ్ కుదురుతుందా కుదరదా కూడా క్లారిటీ లేదు. మళ్ళీ దాని మీద స్టడీ చేయాలి, మళ్ళీ ఇవంతా ఉంటది, చాలా పెద్ద లెక్క కుదురుతుంది. ఈ జనాభా లెక్కలు నడుస్తున్నాయి, ఇదంతా తేలే వరకు టైం పడుతుంది. ఎనీవే, నియోజకవర్గాల పునర్విభజన అనే విషయంలో బీజేపీ వెనుకడుగు వేస్తుండడం, కొంత పునరాలోచన చేయడం అనేది అసలు నెక్స్ట్ జరగదేమో. ఇంకా పునర్విభజన జరగదు, ఇప్పుడున్న కాన్స్టిట్యున్సీలో ఇదే పక్కా లెక్క అన్నట్టు కనిపిస్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.